హలో నమస్తే. మన పక్కింటి వాళ్ళు మన ఎదురింటి వాళ్ళు అనిపించేటువంటి ఇద్దరు వ్యక్తులను అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ నవంబర్ 7th ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఈ షో ఎంత ఎంటర్టైన్ చేయబోతుందో తెలుసుకుందామా? హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? మీరు? నేను చాలా బాగున్నాను. టైటిల్ ఏమో చాలా గ్రాండ్ గా ఉంది, మీరిద్దరేమో సైలెంట్ గా ఇన్నోసెంట్ గా. ఇప్పుడే కదా అంటే టైటిల్ కి తగ్గ ఎనర్జీ మీలో ఉండాలి కదా. అంటే టైటిల్స్ లోనే సినిమా మొత్తం చెప్పరు కదండి అంటారా? ఓకే, అంటే అన్ని ఇంటర్వ్యూలో చూపించేసాం, అన్ని స్క్రీన్ థియేటర్స్ లో చూపిస్తామని మీతో కూడా కొంచెం ముందుకు వెళ్తుంటే ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే. అండ్ అయితే జనరల్ గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ ఏమో ట్రెండ్కి తగ్గట్టు చేసేవి, మీరేమో పల్లెటూరులో అలా ఫోటోగ్రాఫర్ అండ్ పల్లెటూరులో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. అంటే ట్రెండ్ని పల్లెటూరులోకి తీసుకెళ్లే లాంటి మైండ్ సెట్ ఏమన్నా మీద? అయ్యో, ప్రీ వెడ్డింగ్ షోలు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయాయి. ఈ రోజు దీనికోసమే బయట బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలు. సినిమా కాన్సెప్ట్ అన్నట్లా సినిమాలో మీ క్యారెక్టర్ అలాంటిదా అంటున్నా? లేదు, ఇతను ఆ ఊరికి చెందినవాడు. ఓకే. అతను ఫోటోగ్రఫీ స్టూడియో పెట్టుకున్నాడు. అతని స్పెషలైజేషన్ ఏంటంటే వెడ్డింగ్ టు ప్రీ వెడ్డింగ్ అన్ని ఏదైనా సరే ముందు ఇతని తర్వాత మండలంలోనే నంబర్ 1 ఫోటోగ్రాఫర్. ఓకే. సో ఆ మండలం అంతే. ఓకే. సో అందుకని ఆ మండలం కథ ఇది. లేదు, ఎందుకు అడిగానంటే టీజర్ లో మీరు అంటే ఇంటికి వెళ్ళి పెళ్లికి ముందు ఇలా చేయొచ్చో లేదో అని వాళ్ళ డౌట్ ఉంటే మీరేదో కొంచెం పల్లెటూరులో అవగాహన పెంచుతున్నారేమో ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీద అని డౌట్ వచ్చింది. ఇప్పటికీ అంటే ఎంతో కొంత పల్లెటూరులో పెద్దవాళ్ళు ఉంటుంది కదండి. అంటే ఎంత ఎంగేజ్మెంట్ అయినా కూడా పల్లెటూరులోనే కాదు, జనరల్ గా కూడా అందరిలో ఉంటుంది. అమ్మో ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్ళి అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక భయం. అది ఒక రకమైన భయం. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత ఈ మధ్య కాలంలో ఫోన్లు మాట్లాడించుకోవడం, నంబర్లు షేర్ చేసుకోవడం మాట్లాడుకుంటున్నారేమో, కానీ ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. ఎంగేజ్మెంట్ ఏంటంటే మళ్ళీ పెళ్ళప్పుడే చూసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది ఇప్పటికి కూడా ఎంతో కొంత పెళ్ళికి ముందు అమ్మాయిని అబ్బాయిని పక్కన నించోబెట్టడం ఎందుకు, అందరు చూస్తే ఏమనుకుంటారు అన్న అది ఉంది కాబట్టి దాన్ని టచ్ చేస్తూ రాసిన డ్రామా. ఓకే. మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమన్నా మీకు పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ వద్దన్నాను. అయ్యో, ఎందుకు? అంటే ఏమన్నా పర్టికులర్ రీజన్? ఏమి లేదండి, నాకు అలాగా ఇలా చూడండి ఇక్కడ నిలబడండి అంటే నా వల్ల అవుతుంది. ఓకే. అయితే నేను అనుకున్నాను ఏమన్నా మీ ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఏమన్నా మూవీలో చిన్న ఏమన్నా మీరు సజెస్ట్ చేశారేమో. నేను పర్టికులర్ గా చెప్పాను ప్రీ వెడ్డింగ్ వద్దు అని. అయితే పెళ్లిలో ఫొటోస్ తీసేటప్పుడు కానీ వీడియోస్ కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అప్పుడు కూడా చెప్పాను, తీసింది నా ఫ్రెండే కాబట్టి అతనికి ముందే చెప్పాను క్యాండిడే ఉండాలి తప్ప ఏది నువ్వు కంపోజ్ చేయకూడదని. బాగా ప్లాన్ చేశారు, బాగా ప్రీ ప్లాన్ ఉన్నారు ఫోటో. అండ్ మా ఫ్రెండ్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఓకే కొత్త ఫోటోగ్రాఫర్ వస్తే ఇబ్బంది పడతాడేమో, వీళ్ళిద్దరికి ముందే పరిచయం సింక్ ఉంది కాబట్టి ఇతనైతే కంఫర్టబుల్ ఉంటాడేమో అని. ఇదేమన్నా ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారా లేదా ఆ మూమెంట్లో? ఓకే. అండ్ మీరు అంటే ఆల్రెడీ కమిటీ కుర్రాల్లో ఇలాగే ఒక గోదావరి అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి ఇలాంటి ఒక ఫీలింగ్లోనే వచ్చేసారు. అండ్ ఇది కూడా యాస్టీస్ అలాగే మన ఊర్లలో పక్కింట్లో చూసే అమ్మాయి లాగే అనిపిస్తున్నారు. ఏంటి ఆ చిన్న డిఫరెన్స్ ఏదో ఉంటుంది కదా క్యారెక్టర్స్లో, ఆ డిఫరెన్స్ ఏంటి? దాంట్లో పక్కింటి ఆయన వాళ్ళ వైఫ్, పక్కింటి అమ్మాయి అంటే అవును పక్కింట్లో ఉంటారు కదా అబ్బాయిలు, అబ్బాయి వాళ్ళ వైఫ్ అలా అండి. మీకు కనపడకుండా చాలా వెటకారం ఉందండి. నాకు అర్థం కాలేదండి. దీంట్లో మనం పక్కింటి అమ్మాయిని లైన్ వేస్తాం చూడు, అలాంటి క్యారెక్టర్. ఓకే. అయితే రెండిటికి చాలా చిన్న డిఫరెన్స్. తాళి పెళ్లి, పెళ్లి ఇక్కడ పెళ్ళి అవ్వలేదు, అక్కడ పెళ్ళి అయిపోయింది, పిల్ల కూడా ఉంది. కానీ అంటే మిమ్మల్ని చూసి నేను అప్పుడు కూడా అనుకున్నాను, అంటే ఇంత చిన్న అమ్మాయికి అప్పుడే పాప పెట్టేశారు, ఇక్కడేమో ఓన్లీ మీ ఏజ్కి తగ్గట్టు మీరు క్యారెక్టర్ అంటే కనిపించేదానికి తగ్గట్టు మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే లవ్ స్టోరీ మీ ఇద్దరిది. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, మేజర్గా పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో మీ లవ్ స్టోరీలో ఏంటి ఇంట్రెస్టింగ్ గా? మా లవ్ స్టోరీలో చూసుకోవడం, సిగ్గుపడ్డం, ఇద్దరు అసలు లవ్ అసలు పోనీ ఇప్పుడు చెప్పండి ఒకసారి క్యారెక్టర్ లో ఉండి. అంటే ఆ సినిమాలో బ్యూటీ ఏంటంటే ఇష్టపడుతుందని అతనికి తెలుసు, ఇష్టపడుతుందని ఈవిడికి తెలుసు, కానీ బయట చెప్పుకోరు. లవ్ చేసుకుంటాం కానీ అది బయట వాళ్ళకి తెలియదు, మా ఇద్దరికి కూడా తెలియదు. మీ ఇద్దరికి కూడా అంటే తెలిసినా చెప్పుకోలేదు. అతను ఇష్టపడుతున్నాడు అని నమ్ముతుంది, కానీ ఎప్పుడు చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే వాడు చెప్పడు. నేను ఎలాగో ఇష్టపడుతున్నాను అమ్మాయి విషయం తెలుసు కదా, ఎందుకు మళ్ళీ సెపరేట్ గా చెప్పాలని ఇతను చెప్పడు.
ఓకే, చాలా టిపికల్మైన క్యారెక్టర్స్. టిపికల్ కాదులేండి, ఒక ప్రాక్టికల్ లవ్ స్టోరీ అనే అనాలి. బ్యూటిఫుల్ గా రాశాడు అది. అది ఎక్స్పీరియన్స్ చేయాలి, దెన్ చెప్పి దాన్ని కిల్ చేయడం కంటే ఎక్స్పీరియన్స్. అదే రియాలిటీలో కూడా జనరల్ గా ఇలాగే ఉంటుంది. ఒకళ్ళు అవతల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. రెగ్యులర్ గా సినిమాల్లో చూపించినట్టు రెగ్యులర్ గా ప్రపోజ్ చేసుకోవడాలు ఇలా ఉండదు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తను ఇంప్రెస్ చేయొచ్చు కదా అంటే తను ఆల్రెడీ ఇంప్రెస్డ్, ఇంకెందుకు ఇంప్రెస్ చేయాలి అని. ఓకే, సో ఈ క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. అండ్ అయితే మీరు ఇందులో కూడా పక్కింటి అమ్మాయి క్యారెక్టరే అంటున్నారు కాబట్టి ఇందులో బాగా నాటీ అలా ఉంటుందా, లేదంటే చాలా సీరియస్ స్ట్రాంగ్ అమ్మాయి అలా ఉంటుందా? స్ట్రాంగ్ అమ్మాయిలానే ఉంటుంది, ఫుల్ ప్రౌడ్. అంటే జాబ్ చేసే అమ్మాయి, అది విలేజ్లో అంటే అది ఉంటుంది కదా, లైక్ ప్రౌడ్ మూమెంట్, లైక్ ప్రౌడ్గా నేను జాబ్ చేస్తున్నాను, నేను సెక్రటరీ, మళ్ళీ అందరు నా దగ్గరికి వచ్చి లోన్లు ఆధార్ కార్డులు అడగాలి. సో ఆబ్వియస్గా నేను పెద్ద అన్నట్టు నన్ను అందరూ మేడం అంటారు కాబట్టి లైక్ అదొకటి ఉంటుంది, ప్రౌడ్ ఫీలింగ్. రమేష్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రౌడ్ చూపిస్తుంది, కానీ నాకు కళ్ళు చూస్తే కరిగిపోద్ది అనమాట. ఓకే, మీరు కరిగిపోతారా? అంటే నాకు అలా అనిపించలేదు. పోస్టర్లో కూడా చూసినప్పుడు మీరు ఆయన్ని బాగా ఏమంటారు, ఆయన మీద ఇరిటేట్ అవ్వడం, అలా బాసీగా. నేను బాసేనండి, సెక్రటరీ అంటే బాస్, అక్కడ మెల్ట్ అవుతాను అన్నారు కదా, అలా అనిపించలేదు. ఇప్పుడు అక్కడ కూడా చూడండి పోస్టర్లో, అదొక్క ఎక్స్ప్రెషన్ చాలు కదా మీరు ఎంత బాసీగా ఉంటారో అర్థం అవడానికి. బాసీ ఉంటా, కాకపోతే ఇంకా కోసం. ఓకే, అండ్ అంటే మీరు బేసిక్గా మీకు ఇంతకు ముందు ఈ ఫోటోగ్రఫీ దీని మీద అంత అవగాహన ఉండకపోవచ్చు, మీకు ఎవరు టిప్స్ అవి ఎవరు ఇచ్చారు కెమెరా గురించి? అసలు ఫోటోగ్రాఫర్ జనరల్గా ఎలా బిహేవ్ చేస్తారు అనేది? అదా బేసిక్ ఏంటంటే తను రాసిన క్యారెక్టరే ఇన్నోసెంట్, అండ్ దాన్ని ఎలా చెప్పాలంటే మోర్ లైక్ ఆడు బతికేదో అది బతుకుతున్నాడు అన్నట్టు ఉంటుంది. అది దానికి నాకు పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు, నాలానే ఉంది ఆ క్యారెక్టర్. కానీ కెమెరా పట్టుకోవడం కూడా అంటే బేసిక్గా దానికి లెన్స్ కానీ లేకపోతే దాని ఎక్స్పోజర్ కానీ దాని బటన్ కానీ అవి ప్రాక్టీస్ చేశాను, అండ్ దెన్ క్యారెక్టర్. ఎవరు ఏం టిప్స్ ఇవ్వడం, గైడ్ చేయడం అలా ఏం? కొంతవరకు నేను కెమెరా గురించి అడిగాను. ఫోటోగ్రాఫర్ ఇందాక నా పెళ్ళికి తీసిన ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో తన్ని కానీ ఫ్రెండ్ కానీ అడిగాను, బేసిక్ ఎలా హ్యాండిల్ చేస్తారు, మెడలో వేసుకుంటారా చేతికి పట్టుకుంటారా, అండ్ దీన్ని సెక్యూర్గా పట్టుకోవడం ఎట్లాగా, హైట్లో ఉంటే ఎట్లాగా, అండ్ దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు దాన్ని మాటికి లెన్స్ కవర్ చేస్తూ ఉంటారు, అండ్ లెన్స్ చేంజ్ చేసే ముందు దాన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. వీటి గురించి ఎక్కువ అడిగాను దెన్ ఇది క్యారెక్టర్ గురించి కండి. అండ్ అంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో ఏం తెలిసాయి మీకు జనరల్గా? వాళ్ళన్నీ అంటే మూడ్ స్వింగ్స్ చూసుకోవాలి, క్లయింట్ మూడ్ స్వింగ్స్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం క్రియేటివ్గా ఉండాలి. అంటే ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఈక్వల్లీ అదర్ వర్క్ లాగానే ఏదో కెమెరా తీసుకొచ్చి ఫోటోలు కొట్టారని కాకుండా, అండ్ ఆ వర్క్ బాగుంటేనే ఇంకొక వర్క్ వస్తుంది వాళ్ళకి. సో ఎవ్రీ వర్క్ని బాగా చేయాలి, డెలివర్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఆ క్లయింట్ని వదులుకోకూడదు, క్లయింట్ త్రూ ఇంకో క్లయింట్ రావచ్చు. సో ఇట్స్ అ క్రియేటివ్ జాబ్. డైరెక్టర్ అయిపోవాలి, మూవీస్కి డైరెక్టర్ లాగే కదా. ఫోటోగ్రఫీ అంటే డైరెక్ట్ చేయాలి, ఇంకా వాళ్ళని సెట్ మొత్తం కామ్ ఉంచాలి. ఈయన కోపం వచ్చినా కూడా వాళ్ళని నవ్వండి ప్లీజ్, స్మైల్ అంటారు. అయితే మీరు చెప్పండి, మీకు కూడా ఒక ఏమంటారు, ఒక డిగ్నిఫైడ్ హోదా ఉంది మూవీలో. సో మీరు ఏమన్నా అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ లేదా దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అని అనిపించిన విషయం ఏమన్నా ఉందా? జనరల్గా నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే మీరు ప్రాపర్గా జాబ్ చేస్తారా, లేదంటే జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ పని చేయరు అలా ఏమన్నా ఉంటుందా? లేదు నేను జాబ్ చేస్తాను. మంచి అమ్మాయి ఊర్లో జాబులు చేస్తారండి. ఓకే, మీరు చేస్తారా అంటే నేను అందరినీ అనట్లేదండి, మీరు చేస్తారా? నేను చేస్తాను, నేను స్ట్రిక్ట్ జాబ్లో ప్రతిదీ. ఇప్పుడు మీకు కావాలనుకున్న ఇప్పుడు కూడా నేను బాత్రూంలో నిప్పించగలను. బాత్రూంలోనా? తెలియండి, మా ఇంట్లో బాత్రూమ్ లైక్ అలా అదొకటేనా, ఇంకేమైనా అలా కొత్త? లేదు, ఆధార్ కార్డు, ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకేముంటాయండి, గేదెలకి ఇన్సూరెన్స్లు. గేదెలకి వద్దులేండి, మాకు గేదెలు. ఓకే, అలాంటివన్నీ లైక్ చాలా స్ట్రిక్ట్ అనమాట. నేను చేస్తాను, వర్క్ అంటే వర్క్. ఓకే, అంటే అన్ని పర్ఫెక్ట్గా ఇప్పిస్తారా లేదంటే టైం తీసుకుని? అలాంటి పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే సరే, ఆ ప్రొఫెషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి మీకు అనిపిస్తుంది? ఆ ప్రొఫెషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
ఆ గ్రామ పంచాయతీ ఎదురుగానే రమేష్ ఫోటో స్టూడియో అని ఉంటుంది. అదొకటి పెద్ద అడ్వాంటేజ్. అది ప్రొఫెషన్ లో కాదండి. పర్సనల్గా అడగలేదు. అవును, ఆ ప్రొఫెషన్ లో ఉండడం వల్లనే నాకు పర్సనల్ గా చాలా అడ్వాంటేజ్. నీకు ఓకే, జనరల్ గా ప్రొఫెషన్ లో అన్ని చోట్ల అలాగే ఎదురుగా రమేష్ ఫోటో స్టూడియో ఉంటుంది కదా. గ్రామ పంచాయతీ వాలంటీర్కి కాదు, ఆవిడ అడుగుతుంది వాలంటీర్ గురించి, హేమ గురించి కాదు. సారీ, నాకు అర్థం కాలేదు. మీరు ఒక వృత్తి చేశారు కదండి సినిమాలో, ఆ వృత్తిలో ఉన్న అడ్వాంటేజ్. ఆ వృత్తిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఊర్లో వాళ్ళందరూ మనల్ని బాస్ అని పిలుస్తారు, లేడీ బాస్, లైక్ మేడం, తాత కానీ ఎవరైనా కానీ మనకు తెలియని వాళ్ళు కూడా, అంటే వాళ్ళందరికి మనం తెలుస్తాం, వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చి కూడా మాట్లాడతారు. అంటే మంచిగా మాట్లాడితే లైక్ కొంచెం తొందరగా శాంక్షన్ చేస్తాం కదా అది. ఓకే, అందరు మీకు సోపులు వేస్తుంటారు. నేను ఒకరు చేస్తా అంటే వాళ్ళు పట్టించుకోరు. ఓకే, అండ్ అయితే మీరు అంటే ఈ క్యారెక్టర్కి డైరెక్ట్గా ఆ మూవీ కమిటీ కుర్రాళ్ళు ద్వారా ఈ ఆపర్చునిటీ వచ్చిందా, లేదా ఆడిషన్ చేయడం ఇలా ఏమన్నా చేశారు? ఆ మూవీ ద్వారానే వచ్చింది. కాకపోతే వచ్చాక హేమాకి ఎలా సెట్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్గా డైరెక్టర్ గారు అయితే కమిటీ కుర్రాళ్ళు చూడగానే ఓకే హేమా అని ఫిక్స్ అయిపోయారంట. ఓకే, కానీ వచ్చాక మేడం ఒక్కొక్క సీన్ ఆడిషన్ చేయండి అన్నారు. ఓకే అండి అని చేశాను. మీరే అండి హేమ గారు అని అప్పుడే చెప్పేశారు. ఓకే, అదేంటంటే మేము ఎప్పుడో ఫిక్స్ అయ్యామండి, జస్ట్ చూద్దామని ఆడిషన్ చేసుకున్నాం అంతే అండి అని కన్ఫర్మేషన్ కోసం చేశారు. వెంటనే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వీడియో చేశాను, ఈవినింగ్ కల్లా కన్ఫర్మేషన్ వచ్చేసింది. హాయ్ హేమ గారు ఎలా ఉన్నారు, ఇంకా స్టార్ట్ అయిపోయింది. టీనా స్టార్ నుంచి హేమ వెళ్ళిపోయింది. అండ్ తిరువీర్ గారు అంటే మీరు చాలా ఇంట్రోవర్ట్, కొంచెం టైం తీసుకొని మాట్లాడతారు అని, కానీ మీకు కామెడీ స్పాంటేనిటీ అనేది చాలా మూవీస్లో చూసాం. అంత తక్కువ మాట్లాడేవాళ్ళు స్క్రీన్ మీద యాక్ట్ చేసేటప్పుడు ఎక్కడో ఆ మొహమాటం, సిగ్గు అంత అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో అడాప్ట్ చేసుకొని కామెడీ చేయడం, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? అసలు తక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ దాచిపెట్టుకుంటారు, లోపల దాచిపెట్టుకుంటారు. అంటే స్క్రీన్ మీద చూపించాలి కదా మీరు. టైం దొరికినప్పుడు అలా బయటపడుతుంటారు, బస్ట్ అవుతూ ఉంటారు అనమాట, లోపల మొత్తం జామ్ అయిపోయి ఉంటుంది. అంటే స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు ఇంట్రోవర్ట్ కాస్త ఎగిరిపోయి. ఇంట్రోవర్ట్ పర్సనల్ లైఫ్లోనే, కెమెరా ముందు కాదు. కెమెరా ముందు వస్తే అది ప్రొఫెషన్. సో పర్సనల్ ప్రొఫెషనల్ రెండు వేరు కాబట్టి కెమెరా ముందు బాగా చేస్తేనే ఇంట్లో అంటే లైక్ ప్రొఫెషన్లో సర్వైవ్ అవుతాం. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా, ఇంట్రోవర్ట్ ఉన్నా, జ్వరం వచ్చినా, ఏదున్నా అది ఇంటి వరకే. కెమెరా ముందు పోతే ప్రొఫెషన్. అండ్ ఎప్పటికప్పుడు అంటే పల్లెటూరులో మూవీ షూట్స్ అంటే ఆడియన్స్కి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వచ్చేస్తారు, చాలా అంటే కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి పల్లెటూరులో. సో అలా మీరిద్దరు ఫేస్ చేసిన కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటి? అరకులో అందరూ అలవాటు పడ్డారండి షూటింగ్స్కి. అలవాటు పడ్డారా? అరకులో రెగ్యులర్గా షూట్స్ అవుతాయి కదా, ఇంకొకరు ఎవరో వచ్చారు అనుకుంటారు తప్పితే ఏం చేస్తున్నారు, ఎవరు యాక్టర్లు, అదే అసలు సీరియల్స్, సినిమాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి పెద్ద కొత్తగా ఏమీ లేదు. మేబీ తెలియని ప్లేస్కి వెళ్తే ఎగ్జైట్ అయ్యే వాళ్ళేమో తప్పితే అరకు చాలా ఫెమిలియర్ షూట్స్తో కాబట్టి. అయితే మీ దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడడం అలా కూడా ఏం కామన్. యాక్చువల్లీ మా షూటింగ్ స్పాట్కి కొంచెం దూరంలో లైక్ ఒరియా వాళ్ళు ఉండేవాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళకి అసలు తెలీదు, లైక్ జీరో నాలెడ్జ్. వెళ్తే లైక్ వాళ్ళు స్వీట్ పొటాటో ఇచ్చేవాళ్ళు, స్వీట్ పొటాటో, చింతకాయలు తినడానికి. జస్ట్ ఉత్తగా వెళ్ళినాం అక్కడ. అవి గోడ్స్ అవన్నీ ఉంటే ఒక నార్మల్ బాగుంది కదా, కొండ మీద వెళ్ళి చూస్తే ఆ ఊరు మొత్తం లైక్ టిపికల్ లాంగ్వేజ్ ఉంది వాళ్ళది, అంతా వేరే లాంగ్వేజ్. వెళ్ళినాక సినిమా షూటింగ్ జరుగుతుందమ్మా అని అన్నా. ఓకే, హీరోయిన్ అనడం కూడా రాదు, హీరోయిన్. ఇక నాకైతే అది మంచిగా అనిపించింది. వాళ్ళు లైక్ ద వే దే టేకర్స్, అది హానరింగ్ అదంతా చాలా బాగుంది అసలు. ఆ మర్యాద కాకపోతే ఎవరు కూడా తెలియదు, వాళ్ళు తినేది ఇట్లా కుండలో ఉన్నాయి, ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఇచ్చింది చేతిలో. మేము అది తినుకుంటే షూటింగ్ చేసేవాళ్ళం. ఓకే, ఓన్లీ అరకులోనేనా, ఇంకా ఎక్కడన్నా ఎక్కడెక్కడ షూట్ చేశారు? వైజాగ్, ఎస్కోట, అరకు. ఓకే, అయితే ఈ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి మీకు చాలా తెలిసింది కాబట్టి, అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇది నేను చేయించుకొని ఉంటే బాగుండేది అని మీకు ఏమన్నా అనిపించిందా? నేను చేయించుకోవాలి అని మీరు అనుకున్నది ఏమన్నా ఉందా? నాకైతే ఏమనిపించలేదు. ఏమనిపించలేదు? నేను సేఫ్ అని అనిపించిందా? అంటే కొంచెం కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్, పోజ్ ఇలా పెట్టాలి, ఇలాంటివన్నీ మీరు ఎక్కడో కొన్ని నాకు అవ్వదు. నాకు మామూలుగా ఫోటో ప్రీ వెడ్డింగ్ పక్కన పెడితే యాక్టర్ ఫోటోషూట్ కూడా చాలా కష్టం. నాకు అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిక్ పెడతారు, నాతో మాడతారు. చాలా అంటే ఇప్పుడు యాక్టర్ అయ్యాక కెమెరాకి అలవాటు పడిపోయారు కదా, అయినా సరే యాక్టింగ్ వేరు, ఫోటో షూట్ వేరు. అంటే మోడలింగ్ కైండ్ ఆఫ్ ఏదైతే పోజులు ఇస్తారో, జాకెట్ వేసుకోను, కోట్ వేసుకోను, క్యాప్ పెట్టుకోను, కళ్ళద్దాలు పెట్టుకోను, అది దానికి ఒక సెపరేట్ అది స్కిల్. అది పోజ్ ఇవ్వడం, యాటిట్యూడ్తో ఆ కైండ్ ఆఫ్ పోజ్ పెట్టడం.
యాక్టింగ్ మోర్ డైలాగ్ ఉంటుంది, కో యాక్టర్ ఉంటాడు, సీన్ చెప్తారు, అక్కడ చూస్తూ ఉంటారు. అది మోర్ లైక్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, అక్కడ కెమెరా పెట్టి మనం మోర్ ఏదన్నా ఇప్పుడు జనరల్ ఇంటర్వ్యూలా కాకుండా ఎప్పుడు వచ్చారని మొన్ననే చూశాను మిమ్మల్ని అక్కడ. ఇది యాక్టింగ్, దానికి సంబంధమే లేదు. బట్ పోజ్ చేయడం అన్నది అది స్కిల్. నాకు చెమటలు వచ్చేస్తాయి, కళ్ళు పెద్దగా అయిపోతాయి, బిగుసిపోతాను, షోల్డర్ ఫ్రీ అంటుంటారు. దాని బదులు ఇది సుఖం కాదు. అందుకని నాకు ఏ దశలోనూ కూడా ఇది చేయించుకోవాలని అనిపించలేదు. ఓకే, ఇప్పుడు అంటే మూవీలో పెళ్లి సీన్స్ అలాంటివి కూడా ఏమైనా ఉంటాయి, అలాంటప్పుడు కూడా ఎక్కడ ఏ సీన్లోనూ ఇది నా లైఫ్లో జరుగుంటే బాగుండేదని అనిపించింది సీనే లేదు? ఏం లేదు. చాలా స్ట్రిక్ట్ ఉన్నారు మీరు. మీకు? నాకు ఇంకా ఏం లేదు కాబట్టి మేబీ ఫ్యూచర్లో చేసి. నేను అదే అడిగాను మిమ్మల్ని, మీకు ఫ్యూచర్లో ఏమన్నా ఫ్యూచర్లో అట్లా దేవరా స్టెప్ కానీ, మిర్చి స్టెప్ కానీ, లేకపోతే గీత గోవిందంలో లాంటిది కానీ అలా ఏమైనా చేయించుకోవాలని ఉందా ఫోటోషూట్? లేదు, నాకు రెట్రో స్టైల్లో చేసుకోవాలని ఉంది. వచ్చే పార్ట్నర్కి ఇట్లా లైక్ తిరువీర్ సార్ లాగా బిగిసిపోయేది ఉంటే ఇంక చేసుకోలేము, నో ఆప్షన్. ఒకవేళ లేకపోతే ఫ్రీ జాలీ ఫోటోహాలిక్ అనుకో, హ్యాపీగా చేసేసుకోవచ్చు. మీకు అలా అంటే ఫోటోషూట్లు చేయించుకోవడంలో అలాంటి ఏమైనా డిస్కంఫర్ట్ అలాంటిది ఏమైనా ఉందా? ఆయన చెప్పారు అసలు మొహమాటం లేదు, అలవాటు పడిపోయాం. ఓకే, మామూలుగా కూడా మేము గ్యాప్ దొరికితే బయటకు వెళ్ళే వాళ్ళ నేచర్ చూడడానికి, ఖాళీ దొరికితే ఇలా ఫోటో అనేది వాడు బాగా వాడేసారైతే. అంటే ఆ కెమెరాలోనే తీసారా లేదా? లైక్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళా అరకు. నేను నాకు ప్రతిదీ లైక్ ఇంత కొత్తగానే ఉంది. వెళ్ళిన వాళ్ళకి మేబీ అది బోర్ కొట్టచ్చు. ఆ ఫాగ్ కరెక్ట్ సీజన్లో వెళ్ళాం మేము, అంటే ప్రతి స్పాట్ మంచిగా అనిపించేది. అది చూస్తా ఉంటే లైక్ సార్ ఒక ఫోటో అంటే ఓకే అండి, సార్ ఏమో సార్ నేను తీస్తా సార్ అంటే, సార్ నవ్వండి సార్ అంటే ఇలానే. సార్ అంటే సినిమా ఎన్ని రోజులు పనిచేశారు మీరు ఇద్దరు? అరౌండ్ 35 days. 35 days పనిచేసి సినిమా రిలీజ్కి కూడా రెడీగా ఉన్నా ఇంకా మీరు సార్ అంటున్నారు. ఏం లేదండి, వాడు సార్ అంటాడు, రోహన్ సార్ అంటాడు, ఎందుకంటే వాడు మా స్టూడెంట్ కాబట్టి. యాక్టింగ్ నేను జీలో డ్రామా జూనియర్స్లో వర్క్ చేస్తాను. ఓకే ఓకే, సో వాడు అంటున్నాడు కాబట్టి ఏమంటుంది అంటే పెద్దవారు అది పెద్ద ఇది చెప్పడం కోసమే సార్ అలా కూడా ఓకే నాకు. బట్ సార్ అనడమే కొంచెం గారన్నా ఓకే, కానీ సార్ అంటే నేను ఏదో ముసలోడినాను జూట్ బ్యాగ్ వేసుకున్నాను. యాక్చువల్ తిరువీర్ గారు అనేదాన్ని, లేకపోతే అండి అనేదాన్ని. బట్ ఇప్పుడు ఏదో ఫ్లోలో సార్ 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 అని వచ్చేస్తుంది. అంటే మంచి ర్యాప్ ఉంది మీ ఇద్దరి మధ్య, అది అర్థం అవుతుంది. కానీ ఎక్కడో సార్ అన్నప్పుడు ఇదేంటి ఇవిడ ఇలా అంటున్నారు అనే ఒక ఫీలింగ్ నాకు అలవాటైపోయింది. ఇద్దరు పిల్లలే కదా, సరే సార్ సరే సారీ తిరువీర్ గారు ఆవిడ మీ హీరోయిన్ అండి, పిల్లలు అనుకుంటా. మాతో చేరితే సార్ తిరువీర్ గారు కూడా ఒక చిన్న పిల్లగాడు అండి, చాలా చిన్న పిల్లగాడు. మళ్ళీ ఇప్పుడు చిన్న పిల్లగాడు అంటున్నారు. లేదు మాకంటే ఎక్కువ అల్లరి చేస్తారు సెట్ లో, కనపడరు కానీ మహానుభావుడు. అలా లేదు, బూతులా ఉంది అది, అది ఈవిడ సైలెంట్ కిల్లర్. నాకు అదైతే బాగా అర్థమైంది. అంటే మీరు వెటకారం అని అన్నారు స్టార్టింగ్, అది కూడా నోట్ చేసుకోండి. కనిపించకుండా వెటకారం ఉందన్న, ఇది మీరు మాత్రం సీరియస్. ఆయన జస్ట్ 1-2 డైలాగ్స్, ఇందాక ఒక డైలాగ్ చెప్పారు కదా మీమ్స్ లో నేను చూసాను, అక్కడే అది అమ్మో ఇవిడ అన్ని లోపల దాచేసుకుని సైలెంట్ గా. అంటే అది ఎప్పుడయ్యాలో తెలియదు, అప్పుడప్పుడు అది ఫ్లాప్ అయిపోద్ది, కరెక్ట్ టైం లో ఏదో ఒక్కటి పెళ్ళి. ఇప్పుడు కూడా డైలాగు ముసలోడే గానీ మహారాజు మార్చి మీకు అనుకూలంగా మీరు మార్చి డైలాగ్ మర్చిపోయా. పర్లేదు అలవాటు అయిపోయిందండి, అనాల్సినవి అన్ని అనేసి మళ్ళీ సారీ అంటున్నారు. లేదండి చాలా మంచి. అంటే ఇప్పుడు మూవీ షూట్ టైంలో కూడా ఇలాగే ఆవిడ మిమ్మల్ని ఆడుకుంటారా, మీరే ఆవిడని ఆడుకుంటారు? టైంని బట్టండి, అంటే ఒక్కొక్క రోజు ఒకరి బలం ఉంటుంది అనమాట. అంటే అలా కుదిరిపోతాయి జోకులు కానీ సెటైర్లు కానీ. సో మోర్ కామెడీ ఫిల్మ్ కాబట్టి సరదాగానే ఉండింది. లైక్ స్టే చేసిన ప్లేస్ కానీ లొకేషన్ కానీ దగ్గర ఉండడం, అండ్ ఖాళీ దొరికినప్పుడు సైట్ సీయింగ్ పోవడం, మోర్ దెన్ లైక్ ఫ్యామిలీస్. వాళ్ళ మదర్ ఉండేవాళ్ళు, రోహన్ వాళ్ళ మదర్ ఉండేవాళ్ళు, అండ్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఇట్స్ లైక్ ఏదో యాక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్లా కాకుండా ఇట్స్ లైక్ ఫ్యామిలీస్ వనభోజనాలకు వెళ్తారు కదా, అలా ఉండేది. ఓకే, అండ్ మీ వెనకున్న పేరు గురించి మాట్లాడాలి. అంటే మీ వైఫ్ దేఖో మేరే పీచే కోన్, అందుకే మీ వెనకున్న పేరు అంటున్నా. సో మీ వైఫ్ కో ప్రొడ్యూసర్గా రావడానికి రీజన్ ఏంటంటే ముందు నుంచే అనుకున్నారా, లేదా సిచ్యువేషన్ వల్ల రావాల్సి వచ్చింది, అలా ఏమన్నా ఉందా? నేను ఈ సినిమాకి సపోర్ట్ చేద్దామని డబ్బు తీసుకోకుండా డబ్బు పెట్టకుండా ఓన్లీ నా డేట్స్ పెట్టి నేను కొలాబరేట్ అయ్యాను వీళ్ళతో.
సో జాతకాలు చూపించారు ప్రొడ్యూసరు, నా పేరు తన పేరు, ఎవరి పేరు అయితే డబ్బులు ఎక్కువ వస్తాయంటే తన పేరు వస్తుంది అన్నారంట. ఇది నిజమేనండి? ఇది ప్రొడ్యూసర్ని అడగండి మీరు కావాలంటే. సో తన పేరు మీద మేబీ వీళ్ళకి అలైన్ అవ్వడం ఏదో చూస్తారు కదండి, జాతకం రాసులు ఏవో చూస్తారు కదా, సో ఆవిడ పేరు పెడితే బాగా వస్తుంది అన్నారంట. సో అందుకని అసలు కో ప్రొడ్యూసర్ అన్నది పాయింట్ కాదు. నాకు ఒకటి ఏంటంటే ఎప్పుడూ ఉండింది ఏంటంటే మంచి సినిమాని ఏ విధమైన కారణంతో కూడా వదిలేసుకోకూడదు అని, దానికి ఇలా కొలాబరేట్ అయ్యాను. తన పేరు పెడితే బాగుంటుందని అయ్యగారు ఎవరు జ్యోతిషులు చెప్పారని తన పేరు పెట్టారు. అయితే మీరే ప్రొడ్యూసర్? తనేనా నేనైనా ఒకటే. అదే ఒకటే. సో నాకంటే మీ ఫేస్ కొంచెం ఇన్నోసెంట్గా పెట్టి చెప్తున్నారు, కానీ ఈయన నిజంగానే చెప్తున్నారా లేదా ఇక్కడ ఏమన్నా? ఏమీ లేదు, అంతే నిజమే. ఓకే. అండ్ మీరు అంటే ఇప్పుడు కామెడీ కొంచెం సాఫ్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ ఓకే, కానీ మీలో మంచి విలన్ కూడా ఉన్నాడని నా ఫీలింగ్. నాకు కూడా అదే ఇష్టం. దెన్ దిస్ అమాయకత్వం, అది మోర్ బౌండరీ, అంటే ఇంకా దానికి ఏ అడ్డు అదుపు ఉండదు విలన్ చేసినప్పుడు. ఇవైతేనేమో ఇలాగే బిహేవ్ చేయాలి, ఇలాగే మాట్లాడాలి, పరిధులు ఉంటాయి. విలన్ చేసినప్పుడు మోర్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అండ్ ఆర్జీవి గారు చెప్పినట్టు ప్రతి మనిషిలోనూ రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడికి అప్పుడప్పుడన్నా ఛాన్స్ ఇస్తే అలా బయటికి కక్కేయాలనిపిస్తూ ఉంటుంది. సో అది అప్పుడప్పుడు రేర్గా వస్తుంది కాబట్టి మేబీ తొందరలో మళ్ళీ ఇంకొక నెగిటివ్ రోల్. అయితే చాలా కాలంగా లోపల ఉన్న రాక్షసుడిని అలా సప్రెస్ చేసి పెట్టారా? మీకంటే జనరల్గా మీ ఫేస్ ఇన్నోసెంట్గా ఉంది కాబట్టి ఎక్కువ విలేజ్ ఇన్నోసెంట్ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ ఏ విలన్ క్యారెక్టర్స్ అలా ఏం రాలేదు? ఒకటి రెండు వచ్చాయండి కానీ కుదరలేదు. అంటే ఇంతకుముందు చేశారు కదా మీరు? చేశా, టక్ జగదీష్, జార్జ్ రెడ్డి అప్పుడు చేశాను. కింగ్డమ్ చేయాల్సింది అవ్వలేదు, రకరకాల కారణాలు. ఇంకొకటి ఇప్పుడు ఎస్వైజీ అని ఒకటి వస్తుంది, అందులో చేయాల్సింది, అప్పుడు కుదరలేదు. మేబీ నెక్స్ట్ ఇంకొక సినిమాలో మంచి మంచి సినిమాలు అన్ని కుదరలేదు, అంతే సిచ్యువేషన్ అలా ఉండింది. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి అంటే ముందు అంటే ఏమి ఆలోచించి చూస్ చేసుకుంటారు? కథ ఇన్నంతసేపు హాయిగా ఉందా, వినబుద్ధి అవుతుందా, మధ్యలో బోర్ కొడుతుందా, మొత్తం సినిమా అంతా విన్నాక కూడా హెడేక్ రాకుండా హాయిగా ఉందా, అప్పుడు ఒప్పుకుంటాను. స్టోరీ డైరెక్టర్ స్టోరీ నరేట్ చేసేదాన్ని బేస్ చేసుకునే అంతే. ఒక చెడ్డ సినిమా మీ ఎంటైర్ డేని కిల్ చేస్తుంది. చెడ్డ నేరేషన్, చెడ్డ కథ, చెడ్డ ఇన్ ద సెన్స్ మీకు నచ్చకపోతే, చెప్పడం సరిగా రాకపోతే, చెడ్డదంటూ ఏం ఉండదు. ఇంట్రెస్టింగ్గా రాసుకోకపోవచ్చు, ఇంట్రెస్టింగ్గా చెప్పకపోవచ్చు, బట్ అది ఎప్పుడైతే బాగోదో ఎంటైర్ డే కిల్ అవుతుంది. హెడేక్ తగ్గదు, మూడ్ ఆఫ్ అయిపోద్ది, టీ కాఫీలు తాగినా సెట్ అవ్వదు, అప్పుడు అర్థమైపోద్ది ఇది మనం చేయలేమని. అంతే, సింపుల్. అండ్ మీకు అంటే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుండు అని అనిపించే క్యారెక్టర్స్ లైక్ ఇంతే హోమ్లీగా ఇష్టం ఎక్కువ. లైక్ కంఫర్ట్ ఉండే క్యారెక్టర్స్, కంఫర్ట్ అంటే లైక్ ఏం బౌండరీస్ అట్లా ఏం లేవు, బట్ ఏదైనా నచ్చితే ఇంకా చేసేయాలన్నట్టు. లైక్ తీసుకుంటే లైక్ అప్పట్లో సౌందర్య గారు, స్నేహ గారు వాళ్ళు చేసే క్యారెక్టర్స్ బాగుంటారు, చూస్తుంటే చూడబుద్ధి అవుతాయి. అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఇష్టపడతాను. ఓకే. అండ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పిన వెంటనే మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది కదా, ఇలా ఉంటే అంటే ఇలా వస్తుంది మూవీ అని. సో ఓవరాల్ మూవీ అయిపోయే టైంకి యాజ్ టీజ్ అలాగే వచ్చిందా, ఇంకా ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ అనిపించిందా? ఎలా అనిపించింది మూవీ అయిపోయే టైంకి ఓవరాల్? ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది, ఒక్క బిట్ ఎక్కువే ఉంది. సార్ యాజ్ టీజ్ చెప్పారు, చెప్పినట్టు దింపారు, కానీ ఇంకొంచెం పాయింట్ ఎక్కువనే ఉంది, మంచిగా ఉంది. డెఫినెట్గా చూడాల్సిన ఫిల్మ్, కంటెంట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ నాకు బేసిక్గా మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపించిన విషయం, మీరు ప్రొడ్యూస్ చేయడానికి కానీ మీరు మూవీ గురించి చెప్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ ఏదో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ మీకు? అంటే సింపుల్ అండి. యాక్చువల్ ప్రొడ్యూసర్ సందీప్ ఎవరైతే ఉన్నారో, మనం ఓన్లీ డేట్సే మనం ఇన్వెస్ట్ చేసింది. ఎన్ ఆఫ్ ది డే ఎనీ ఆర్టిస్ట్, యాక్టర్ వర్క్ చేసేది డబ్బు తీసుకునే చేస్తారు. నేను డబ్బు తీసుకోకుండా పర్లేదు వచ్చినప్పుడు చూద్దాం, ముందైతే సినిమా ఫినిష్ చేద్దాం అని దిగాను అంటేనే నేను ఈ కథను నమ్మానని అర్థం. అదొక కథ. సినిమా ఎందుకు చూడాలి అంటే నేను ఏదో నా జడ్జ్మెంట్ తోపు ఉంటుంది, లేకపోతే నేను ఒప్పుకున్నానంటే సినిమా ఆడుతుందని కాదు. నేను ఈ సినిమాని చాలా నమ్మాను కాబట్టి ఈ రిస్క్కి సాహసించాను. సినిమా చెప్పినంతసేపు లైక్ మనకి చాలా రేర్గా ఇప్పుడు కొన్ని కామెడీస్ ఉంటాయి, అటు ఓన్లీ పర్పస్ నవ్వించడం. డ్రామాస్ ఉంటాయి ఓన్లీ డ్రామా, ఇది అలా కాదు. అంటే ఈక్వల్గా మీకు నవ్విస్తూనే ఏడిపిస్తాడు, ఏడిపిస్తూనే ఆలోచింపజేస్తాడు.
మళ్ళీ ఆఖరికి హ్యాపీగా అమ్మ మంచి సినిమా చూసామని ఇంటికి పంపించేది. సో ఇట్స్ అ ప్యాకేజ్. మనకి ఎట్లయితే ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్నీ పెట్టేశాడు. అది నచ్చింది. మీకేం అంటే మీ కళ్ళలో ఎక్స్ప్రెషన్స్తో చెప్తున్నారు, నాకు అది చూసే ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. ఏంటంత కాన్ఫిడెన్స్ మీకు? ఫస్ట్ డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్. ఆయన చెప్పేటప్పుడు ఆయనలో ఒక కాన్ఫిడెంట్ ఉంది, కొంచెం కూడా తడబాటు లేకుండా లైక్ A to Z ఓకే ఇది నేను చేయబోయే ఫిలిం అన్నట్టు ఇట్లున్నారు. అదొకటి నచ్చింది. దాని తర్వాత సార్ నరేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సింపుల్ కామెడీ కానీ హ్యూమరస్గా ఉంది, చాలా బాగుంది. ఎక్కడ ఇది యాడ్ ఆన్ లెక్క లేదు, ఏది ఆర్టిఫిషియల్ లెక్క లేదు, న్యాచురల్ కామెడీ లెక్క ఉంది. సో అదొకటి నచ్చింది. ఇంకొకటి లైక్ సెట్కి వెళ్ళినప్పుడు కూడా సార్ ఎలా చెప్పారో అలానే తీశారు. సో అది ఇప్పుడు నేను మొన్ననే అవుట్ చూసాను, ఎంత బాగుందంటే లైక్ లిటరలీ నన్ను చూసుకుంటే నాకే టీవీస్ వచ్చింది, అంత బాగా చేశారండి, చాలా బాగా వచ్చింది. సో అదే కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను సినిమా చూసాను, కొంతమందికి వేరే పర్స్పెక్టివ్స్ కూడా ఉంటాయి, బట్ నా పర్స్పెక్టివ్లో నాకు నచ్చింది. మీరు జనరల్గా చిన్న వాటికి బాగా ఎక్సైట్ అయిపోతుంటారా? అది మీకు కనిపిస్తుంది అంటే స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఎక్సైట్ అయినట్టు. ఇప్పుడు ఆరెంజ్ మూవీలో జెనీలియా క్యారెక్టర్ ఉంటుంది సరే, అలా ఎక్సైట్ అవుతున్నారు. ఒరిజినల్గా అలా 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 ఉంటారా? మేబీ తెలీదు, మీరే చెప్పాలి. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో November 7th ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.